హోలా మ్యాన్ తెలిసినే వెల్కమ్ టు ద ఫోర్త్ ఎపిసోడ్ ఆఫ్ సాటర్డే సినిమా సమాచారం. సో కంటిన్యూస్గా అయితే ఒక నెల కొట్టేసాం అనమాట ఈ ఎపిసోడ్స్. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం అంటిల్ దెన్ మీ సపోర్ట్ అండ్ రీచ్ ఉండేదాకా. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇట్ ఇస్ బిగిన్ ద షో. స్టార్టింగ్ ద ఎపిసోడ్ విత్ డ్రాగన్ మూవీ. సో ఇప్పుడైతే ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ బిల్డ్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. సో ఇప్పుడైతే ఈ మూవీ కోసం అని చెప్పి ఆర్ఎఫ్సీలో అయితే సెట్స్ అయితే వేస్తున్నారనమాట. అండ్ ఈ మూవీ టీం అయితే జోర్డాన్లో షూటింగ్ అయితే చేస్తుంది. ఇప్పుడు తిరిగి వచ్చాకైతే ఆర్ఎఫ్సీలో చేయబోతున్నారు రిటర్న్ షూటింగ్ అనేది. ప్రస్తుతానికి అయితే అదే వచ్చింది అప్డేట్. అండ్ మీరు ఇండియా గడ్ బర్త్డేకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ అప్డేట్ ఈ సినిమా మీద నుంచి ఒఫీషియల్గా. సో కళ్యాణ్ రామ్ గారి నెక్స్ట్ మూవీ అయితే లాక్ అయిపోయింది విత్ శ్రీకాంత్ ఫిష్సా గారి డైరెక్షన్లో. సో ఇతనైతే ముందు రైటర్గా చేశారు, ఇప్పుడు డెబ్యూ మూవీ ఇది. తనైతే రీసెంట్గా పుష్ప అండ్ పుష్ప 2 కూడా రైటర్గా పనిచేశారు అనమాట. సో చూద్దాం ఈసారి కళ్యాణ్ రామ్ గారు మంచి కంటెంట్తో వస్తారేమో అని చెప్పి. కంటెంట్తో రాకపోయినా పర్లేదు, మళ్ళీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి లాంటి రాడ్తో రాకపోతే చాలు. సో సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే మళ్ళీ రిటర్న్ రాబోతున్నారు. ఈసారి వెబ్ సిరీస్కి అయితే చేద్దాం ప్లాన్ వేశారు నెట్ఫ్లిక్స్తో అండర్ డైరెక్షన్ ఆఫ్ వెంకీ అట్లూరి గారు. అండ్ ఇది అయితే ప్రొడ్యూస్డ్ బై సితార్ ఎంటర్టైన్మెంట్స్ అంట. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. సో కపుల్ ఫ్రెండ్లీ మూవీ హిట్ అవగానే ఇది ఒక ఆనవాయితీగా అయితే మార్చేసుకున్నారు సంతోష్ శోభన్ గారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా Feb 14కి అయితే రాబోతున్నారు విత్ సేమ్ హీరోయిన్ అండర్ ద బ్యానర్ ఆఫ్ యూవి క్రియేషన్స్. ఇది కూడా ఒక లవ్ స్టోరీగానే ఉండబోతుంది అండ్ ఇది మనకైతే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. సో పొలిమేర 3 అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ అయితే ఉంది. సో ఈ మూవీకి అయితే ఒక స్టార్ యాక్టర్ అయితే దింపుదాం ప్లాన్ చేస్తున్నారు. సో అసలు ఎంత సాగదీస్తారని నాకైతే అర్థం కావట్లా. ముందు స్టార్ యాక్టర్ని దింపే ముందు ప్రొడక్షన్ క్వాలిటీ ఇంకొద్ది పెంచుకుంటే సరిపోయేది ఆ బడ్జెట్తో. బట్ ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ అయితే March 19కి రిలీజ్ అంటున్నారు. మరి అంతవరకు నిజం తెలియదు. మలేషియా రైట్స్ తీసుకున్న ట్విట్టర్ పేజ్ అయితే వేసిందనమాట రిలీజ్ March 19th అని. బట్ March 19th మనకి 2 సినిమాలు రాబోతుంది, లైక్ దురంధర్ అండ్ టాక్సిక్. సో ఇప్పుడు రిలీజ్ చేస్తే కలెక్షన్ తగ్గే ఎఫెక్ట్ అయితే బాగా ఉంది. సో చూద్దాం లాస్ట్కి ఎలా చేస్తారు, ఎందుకంటే చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఈ సినిమా అనేది. సో అలాగే March 19th గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రోజున వచ్చే 2 సినిమాల గురించి కూడా మాడేసుకుందాం. సో టాక్సిక్ గురించి అయితే టీజర్ అయితే వదిలేరనమాట. సో టీజర్ అయితే ఎలా ఉందని అడిగితే మాత్రం ఏదోలా ఉంది. అంటే సినిమాటోగ్రఫీ మొత్తం సూపర్ ఉంది అండ్ స్టోరీ కొద్దిగా లైట్ గా రివీల్ చేశారు. అండ్ ఇంకా మూవీలో ఉన్న ఫీమేల్ క్యాస్ట్ అనేది సరిగ్గా చూపించలేదు చెప్పాలంటే. సో ఏం కుక్ చేస్తున్నారో తెలియదు ఇప్పటికైతే ప్రస్తుతం. సో ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్లో అయితే పెద్ద హైప్ ఎక్కిట్లేదు. జస్ట్ సినిమాటోగ్రఫీ బాగుంది, ఒక హై బడ్జెట్ అండ్ యష్ ఉన్నారని తప్పితే. సో చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏమేమి రాబోతుంది మూవీ నుంచి. ఇంక దురంధర్ 2 గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఈ మూవీకి అయితే U/8 16+ అయితే ఇచ్చారనమాట. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 28 minutes అయితే కన్ఫర్మ్ చేశారు. సో పార్ట్ 1 కూడా తగ్గింది, బట్ 3 hours ఈజ్ బిగ్ టైమ్. సో చూద్దాం ఎలా ఎంగేజ్ చేస్తారు, లాస్ట్ టైం ఎంగేజ్ చేస్తారో లేదో అని చెప్పి. ఈసారి అయితే పాన్ ఇండియన్ రిలీజ్ అయితే ఉండబోతుంది అండ్ రిలీజ్ కూడా చేయబోతున్నారు పార్ట్ 1ని ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఈసారి డబ్బింగ్ సాంగ్స్ కూడా యాడ్ చేస్తాం అంటున్నారు. సో చూద్దాం లాస్ట్కి ఎలా ఎండ్ చేయబోతున్నారు దీన్ని. సో ఫహద్ ఫాసిల్ గారి ఆవేశం మూవీ హిట్ అయ్యేసరికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు సినిమాకి. అండ్ ఈ సీక్వెల్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆపై నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది రిలీజ్. సో అవసరమా అనిపిస్తుంది. బట్ సో ఆ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా మంది రంగ క్యారెక్టర్. సో దాన్ని చెడపకపోతే ఓకే చూసేయచ్చు ఈ సినిమా కూడా. సో జై హనుమాన్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీకి సంబంధించిన లాంచ్ అనేది పూజా సెరమనీ అయితే హంపీలో చేయబోతున్నారు అనమాట ఈ నెలలో. ఈ మూవీలో అయితే రిషబ్ శెట్టి గారు కన్ఫర్మ్ అయిపోయారు అండ్ రానా దగ్గుబాటి గారు కూడా ఉంటారంటున్నారు. అండ్ కీరవాణి గారు అయితే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు ఈ సినిమాకి అండర్ ద బ్యానర్ ఆఫ్ మైత్రి. సో ఈసారైనా మంచిగా ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాం. ఈసారి ఏ పోస్టులు దింపకుండా ఉంటే చాలు. సో శివకార్తికేయన్ గారి నెక్స్ట్ మూవీ SK26 మూవీ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి సియాన్. దీనికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, బట్ తమిళ్లోనే రిలీజ్ చేశారు. సో ఇదైతే కమల్ హాసన్ గారు ప్రజెంట్ చేయబోతున్నారు, ప్రొడ్యూసర్ కూడా. సో ఇది కొద్దిగా నాకెందుకు తేడా ఇరుక్కు, బట్ చూద్దాం ఎలా లాగుతారో లాస్ట్కి. సో వెంకటేష్ గారి నెక్స్ట్ మూవీ అయిన ఆదర్శ కుటుంబం AK-47 మూవీకి సంబంధించిన సెట్స్ అయితే అన్నపూర్ణ అయితే వేస్తున్నారనమాట. సో ఇదైతే ఒక ఇంటికి సంబంధించిన సెట్ అయితే వేస్తున్నారు. సో దీంట్లో మేజర్ బ్లాక్ ఆఫ్ షూటింగ్ అయితే చేయబోతున్నారంట. అండ్ దీని తర్వాత కొన్ని ట్రైన్ సీక్వెన్సెస్ కూడా తీస్తారంట సినిమా సంబంధించింది. అండ్ ఈ మూవీ సంబంధించిన షూటింగ్ అయితే May or June కల్లా ఫినిష్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అనమాట. దీని తర్వాత అయితే వెంకటేష్ గారు నెక్స్ట్ మూవీకి అయితే వెళ్ళబోతారు షూటింగ్కి, అనిల్ రావుపూడి గారిది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సో అఖిల్ గారి నెక్స్ట్ మూవీ అయినా లెనిన్ మూవీ షూటింగ్ అయితే ఫాస్ట్గా చేసేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ అయితే జరుగుతుంది ప్రస్తుతం. అండ్ దీనికి ప్యారల్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
అండ్ ఇది మే 1 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది పక్కా. అయితే పెద్ద రాబోతుంది. సో కొద్దిగా దానికి అలాట్ చేసారు ప్లేస్ అనేది. లేదంటే డేంజర్ అయిపోద్ది సినిమాకి. సో 'వారణాసి' మూవీ తర్వాత ఇది మహేష్ బాబు గారు సందీప్ రెడ్డి బంగా గారితో అయితే కొలాబ్ అవ్వబోతున్నారు అండర్ ద బ్యానర్ ఆఫ్ ఏషియన్ సినిమాస్. సో ఇట్స్ గాన్ ఎ మ్యాసివ్ మూవీ. ఎందుకంటే 'వారణాసి' ఫిలిం పడ్డాక సందీప్ రెడ్డి గారితో సినిమా అంటే ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మరి చూద్దాం ఈసారి కూడా రాజమౌళి గారి కర్స్ బ్రేక్ అవుద్దో లేదో అని. అండ్ హోప్‌ఫుల్లీ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో 'నాని' గారి మూవీస్ గురించి మాట్లాడేసుకుంటే 'పారడైజ్‌కి' సంబంధించిన సాంగ్ అయితే టైటిల్ అనౌన్స్ చేశారు 'ఆయా షేర్' అని. సో ఇదైతే మనకి టైటిల్ అనౌన్స్‌మెంట్‌లో వాడిన బీజీఎం అనేది ఉండబోతుందంట. అంటే మిక్స్ కొడతారు దీనికి. సో ఈ సాంగ్ అయితే మనకి 24థ్ అయితే రాబోతుంది ఈ నెల. అంటే 'నాని' గారి బర్త్‌డే సందర్భంగా. అండ్ ఇంకో మూవీ గురించి మాట్లాడేసుకుంటే సో 'నాని' గారు ఆపై నెక్స్ట్ మూవీ అయితే 'శౌరవ్' గారితో అయితే అనుకుంటున్న డైరెక్షన్ అదే 'హైనా' అన్న మూవీ డైరెక్టర్ అదైతే. సో ఇదైతే 2 పార్ట్ సినిమాగా అయితే ఉండబోతుందంట. ఇదైతే ఒక డ్రామా మూవీగానే ఉండబోతుంది. సో ఇది యాక్చువల్లీ 2 ఇయర్స్ ముందే స్క్రిప్ట్ నచ్చి ఉంచారన్నమాట. ఇప్పుడు డెవలప్ అవుతుంది ఈ మూవీ అనేది. 'నాని' గారు వన్స్ 'సుజిత్' ప్రాజెక్ట్ అయిపోయాక ఈ మూవీకి అయితే వెళ్తాం అంటున్నారు మరి. సో ఇప్పుడు మనం 'పెద్ది' గురించి మాట్లాడేసుకుంటే 'పెద్ది'కి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే మనకి మార్చ్ 1 ఆర్ ఫెబ్ 20కి అయితే రాబోతుందనమాట. అనౌన్స్‌మెంట్ గానీ, సాంగ్ కానీ. సో అనౌన్స్‌మెంట్ అయితే ఉండొచ్చు ఫెబ్ 28న. కొద్దిగా పుష్ చేసి పెట్టారు సెకండ్ సింగిల్ కావాలని చెప్పి. అండ్ దీని తర్వాత 'రామ్ చరణ్' గారు అండ్ 'బుజ్జి బాబు' గారు అయితే మళ్ళీ కొలాబ్ అవ్వబోతున్నారంట. ఈ సినిమా తర్వాత అయితే 'ఆర్‌సీ-17' ఉండబోతుంది. అండ్ 'ఆర్‌సీ-17' తర్వాత ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతుందంట 'పెద్ది' కంటే. సో ఏం చెప్పాడో ఏంటో మరి 'బుజ్జి బాబు' గారు. అంతలోనే ఓకే అనేసారు మూవీ రిలీజ్ అవ్వకముందే 'పెద్ది'. అండ్ 'మరకతమణి 2' అయితే షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇదొక వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఫ్రమ్ తమిళ్. సో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే మనకి ఫెబ్ 20న స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఈ మూవీ అయితే మనకి ఇయర్ డిసెంబర్‌న రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మూవీలో అయితే మనకి ఇంకా 'ప్రియా భవాని శంకర్' గారు అయితే యాడ్ అయ్యారన్నమాట క్యాస్ట్‌లో. అండ్ పార్ట్ 1లో ఉన్న హీరో, హీరోయిన్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారి అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుంటే ఇప్పుడైతే 'పీఎస్‌పీకి 32' మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో ఈ మూవీలో అయితే మనకి 'సాక్షి విద్యాకర్' అయితే ఉండబోతున్నారనమాట. అదే 'నారి నారి నడుమ మురారి' హీరోయిన్ అయితే ఉండబోతున్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించిన షూట్ అయితే మనకి జూన్‌లో అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట రెగ్యులర్ షూటు. సో దీనికైతే 'పవన్ కళ్యాణ్' గారు 4 నెలల డేట్ అయితే ఇచ్చామంటున్నారు. మరి చూడాలి. అండ్ ప్రస్తుతం అయితే ఈ మూవీలో చేంజెస్ అయితే చేస్తారనమాట స్క్రిప్ట్ పరంగా. అంటే 'పవన్ కళ్యాణ్' గారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారనమాట. ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయమని చెప్పి. అండ్ దీని తర్వాత అయితే మనకి 'పవన్ కళ్యాణ్' గారు అండ్ యూవి క్రియేషన్స్‌తో టీమ్ అప్ అవ్వబోతున్నారు. అండ్ 2 ప్రాజెక్ట్స్‌కి అయితే ఓకే అనమాట 'పవన్ కళ్యాణ్' గారు. సో దీంట్లో అయితే పక్కా ఒకటి 'ఓజీ 2' అయితే ఉండబోతుంది. సో దీని తర్వాత ప్రీక్వెల్ మూవీ కూడా ఉంటుందో లేదో చూడాలి. సో ఒకవేళ గానీ 'ఓజీ 2' అండ్ ప్రీక్వెల్ అయితే మాత్రం దెబ్బకి జై అని లేస్తదనమాట హైప్ మీటర్ అనేది. ఎందుకంటే యూవి క్రియేషన్స్ అయితే రిచ్ అంటే రిచ్ ఫిల్మ్ మేకింగ్‌కి బావుంటది. సో 'పవన్ కళ్యాణ్' గారి క్రియేటివ్ వర్క్స్ అయితే కొలాబరేట్ అవ్వబోతుంది దీంతో. సో 'ఉస్తాద్‌కి' సంబంధించిన సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అని. ఈ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేసి పెట్టారు. అండ్ దీనివల్ల అయితే పవనిజం కొద్దిగా ఎలివేట్ అవ్వబోతుంది. అండ్ ఈ సాంగ్ అయితే మనకి 22nd అయితే ఉండబోతుంది. సో ఇప్పుడు 'ప్రభాస్' గారి మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుంటే సో ప్రస్తుతం అయితే 'కల్కి 2' షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు 'ప్రభాస్' గారు. అండ్ ప్రస్తుతం 'ఫౌజీలో' అయితే షూట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే 'కల్కి 2'కి అమితాబ్ బచ్చన్ గారు డేట్స్ ఇచ్చారనమాట. షూట్ జరుగుతుంది ఆయన సీన్స్ అనేవి. అండ్ సాయి పల్లవి గారు, ప్రభాస్ గారి సీన్స్ అయితే కొన్ని రోజులు స్టార్ట్ అవ్వబోతుందనమాట. సో చూద్దాం నాగేశ్వరన్ ఎలా ఆడిస్తాడో. సో విశ్వక్ సేన్ గారు కొత్త మూవీ 'కల్ట్'ది అనౌన్స్ చేసి పెట్టారు. సో ఇదొక మోస్ట్ హైప్డ్ మూవీ నాకు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ మూవీస్ కొద్దిగా బావుంటాయి. అండ్ ఈ మూవీ వచ్చేసి స్లాషర్ ఫిల్మ్‌గా అయితే ఉండబోతుందనమాట. సో చాలా అంటే చాలా బ్లడ్ బాత్ అయితే ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అంటే మీ పాటికి రిలీజ్ అయిపోయి ఉంటది. సో 21st అంటే ఈరోజే. సో రిలీజ్ చేస్తున్నారనమాట. ఇదైతే మనకి ఆర్ రేటెడ్‌గానే ఉండబోతుంది. అంటే అడల్ట్‌గానే ఉండబోతుంది. సో 'కార్తీ' గారైతే మన తెలుగు సినిమా చేయబోతున్నారు మళ్ళీ. సో ఇదైతే కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్‌లో ఉండబోతుంది. అంటే 'మ్యాడ్ మూవీ' డైరెక్టర్‌తో. ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి గారిని అయితే అనుకుంటున్నారనమాట. అండ్ అనదర్ సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ ఓన్లీ. సో 'కార్తీ' గారిని అయితే మళ్ళీ వెంకటేష్ గారి సినిమాలో కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఫాదర్ గారి రెమ్యునరేషన్ ఇష్యూస్ వల్ల అంట. సో అనిల్ రావిపూడి గారు ఏం చేస్తున్నారంటే మల్టీ స్టార్ అని మళ్ళీ తీసుకొచ్చి. సో శర్వానంద్ గారి సంక్రాంతి మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మూవీకి సంబంధించిన హీరోయిన్ అయితే రుక్మిణి వసంత్ గారు అయితే అనుకుంటున్నారన్నమాట. సో సీను వైట్ల గారు, రుక్మిణి వసంత్ అండ్ శర్వానంద్ గారు అయితే రాబోతున్నారు ఈ సంక్రాంతికి. సో తనైతే ఒక ప్రిన్సెస్‌గా అయితే ఉండబోతుంది అంటున్నారు ఈ యాక్షన్ డ్రామాలో. సో ఈసారైనా వర్కౌట్ అవుద్ది అంటారు సీను వైట్ల గారికి. సో ఇప్పుడు ఎలాగో సీను వైట్ల గురించి మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి సీను వైట్ల గారు అండ్ అనిల్ రావిపూడి గారు అయితే 'అట్లీ' అండ్ అల్లు అర్జున్ గారి మూవీలో అయితే
ఫన్నీ సీన్స్ అయితే రాయబోతున్నారంట. కామెడీ అండ్ ఫన్నీ సీన్స్ అయితే. ఎందుకు అవసరం ఏముంది అంతలానా? అంటే అసలు ఏం తీస్తున్నారు ఏంటో కానీ అట్లీ గారు నాకైతే బుర్ర పేలిపోతుంది. ఎందుకంటే 5 హీరోయిన్లు దాదాపు అండ్ చాలా మల్టీవర్సల్ కాన్సెప్ట్ అంటున్నారు. మళ్ళీ యాక్షన్ అంటున్నారు. మాస్ ఉంటది అంటున్నారు. మళ్ళీ కామెడీ అంటున్నారు. అసలు ఏంటో ఈళ్ళ ప్లాన్ అయితే నాకు అర్థం కావట్లేదు. అమ్మో! తలుచుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అండ్ 'ఏఐ-23' మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఈ ఇయర్ ఆగస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీని కూడా. సో లోకి అయితే ఫస్ట్ కండి చేస్తారు షూటింగ్ అయితే. అండ్ 'జననాయక్' మూవీ రిలీజ్ అయితే ఇప్పుడిప్పుడే అవ్వదనమాట. సో మే ఆర్ జూన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు మూవీని. సో ఇప్పుడిప్పుడైతే రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ మూవీకి. ఏదో ఒక ఇష్యూ పడతానే ఉంటుంది ఈ సినిమాకి ఇంకా. సో ఇప్పుడు మనకి 'ఖైదీ 2' కన్ఫర్మ్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే సో ఒక టీజర్ అయితే కట్ చేసి సెన్సార్ చేయించారనమాట డ్రీమ్ వరే పిక్చర్స్ అయితే. సో వాళ్ళే 'ఖైదీ 1'కి ప్రొడ్యూసర్స్ అనమాట. ఇది ఢిల్లీ అనే పేరు మీద రిజిస్టర్ చేయించారు టీజర్ అనేది. ఇది ఒక 30 సెకండ్స్ అయితే ఉంది. సో ఇది 'ఖైదీ 2'దే అంటారా? సో ఈ వీడియో అయితే మనం కమల్ హాసన్ ఎక్స్ రజనీకాంత్ గారి మూవీ అయితే ఎండ్ చేద్దాం. సో ఈ మూవీకి అయితే డైరెక్టర్గా నెల్సన్ గారు అయితే ఉండబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా అయితే అనిరుద్ధ్ గారు అయితే ఉండబోతున్నారు అనమాట. ప్రస్తుతం అయితే ఇదే అప్డేట్ వచ్చింది ఈ మూవీ గురించి. అండ్ ఈ మూవీకి సంబంధించిన ప్రోమో వీడియో అయితే మనకి ఈరోజు అంటే ఇప్పటికి రిలీజ్ అయిపోయి ఉంటుంది. 12/7కి అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో దీనికైతే ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారి బర్త్డేస్ని సింక్ చేసి అది రిలీజ్ చేశారనమాట. వీళ్ళిద్దరిని స్లో మోషన్ పెట్టి లాగినా సరే ఈజీగా వచ్చేది 1000 crores ఈసారైనా తమిళ సినిమాకి. సో ఇది వాళ్ళ అప్డేట్స్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. మీకు కానీ ఈ అప్డేట్స్ నచ్చాయంటే ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేసి పెట్టండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.